సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన సెంట్రల్ జైల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూద్దామా. ప్రస్తుతం మనతో ఉన్నారు కడప జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ గారు. సార్ నమస్తే సార్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీ సేవలు మన సెంట్రల్ జైలుకి అందిస్తున్నారు? నేను ఇక్కడికి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ నాది పోస్టింగ్ వచ్చేసి చర్లపల్లి చేశాను. చర్లపల్లి జైలు అంటే చాలా మంది భయపడతారు కూడా సార్. నేరాలు చేసిన వాళ్ళు వస్తారు కానీ మ్యామ్ స్ట్రిక్ట్ సెగ్రిగేషన్ ఉంటుంది. రిమైండ్ ప్రిజనర్స్ సపరేట్ గా ఉంటారు, కన్విక్ట్ ప్రిజనర్స్ సపరేట్ గా ఉంటారు. కన్విక్ట్స్ లో కూడా మళ్ళీ వాళ్ళ శిక్షా కాలాన్ని బట్టి సపరేట్ చేసుకుంటూ వెళ్తాం. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కూడా అఫెన్సెస్ ని బట్టి సెగ్రిగేషన్ చేస్తాం. సో ఏంటంటే స్ట్రిక్ట్ సెగ్రిగేషన్. అక్కడ చర్లపల్లి అయినా కానీ ఐఎస్ఐ వాళ్ళు వచ్చేవాళ్ళు, తర్వాత నక్సల్స్ ఉండేవాళ్ళు, ఎవరికాళ్ళకి సపరేట్ ఎన్క్లోజర్స్ ఉంటాయి. ఇప్పుడు మన సెంట్రల్ జైల్ కడపలో కూడా ఏంటంటే ఎన్క్లోజర్స్ ఉంటాయి సపరేట్ గా. అంటే ప్రతి బిల్డింగ్ కి కూడా చుట్టూతో మళ్ళీ కాంపౌండ్ వాల్ ఉంటుంది సపరేట్ గా. సో దట్ ఏంటంటే ఒకరినొకరు కలవకోకుండా జాగ్రత్త పడతాము. అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా సెగ్రిగేషన్ చేస్తాం. సెంట్రల్ జైల్లో కూడా ఫీమేల్స్ కి సపరేట్ అండ్ మేల్స్ కి సపరేట్ కూడా ఉన్నాయి కదా సార్? ఉన్నాయి మ్యామ్. అయితే మన కడపకు వచ్చేసరికి కడప, రాజమండ్రిలో సపరేట్ జైల్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మన స్టేట్ లో 2 ఉన్నాయి. సపరేట్ చేశారు. సపరేట్ చేసి దానికి సపరేట్ గా ఒక సూపరింటెండెంట్ గారిని, తర్వాత మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతగా ఫిమేల్ ఎస్టాబ్లిష్. ఆల్రెడీ వాళ్ళు నేరం చేసి వచ్చారని తెలుసు, అయినా కూడా ఇంత మందిని కంట్రోల్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్, రైట్? ఫస్ట్ మ్యామ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఖైదీ అనేవాళ్ళు లోపలికి రాగానే వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ గా కొంత వీక్ అవుతారు. బయట ఎంత పర్వతేడ్ అయినా, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా, వీక్ పవర్ ఎంత ఉన్నా, ఏదన్నా ఎంత ధైర్యం ఉన్నా లోపలికి రాగానే కొంత వీక్ అవుతాడు. వీక్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మేము చేసే సెగ్రిగేషన్ మూలాన ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు సైకలాజికల్ గా దే విల్ ప్రిపేర్. ఇది జైలు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మోస్ట్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. సార్ మనకి ఇండిపెండెన్స్ డే వాళ్ళ యొక్క సత్ప్రవర్తన రీత్యా చాలా వాళ్ళ యొక్క ఖైదీ కాలం తగ్గించి బయటికి రిలీజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అందుకు ఏర్పడుతుంది. పరిస్థితుల్లో రిలీజ్ చేసిండారు సార్. రిలీజ్ అనేది స్టేట్ పాలసీ, స్టేట్ రిమిషన్ అంటాం. అది లైఫర్స్ ఉంటారు కదా, లైఫర్స్ కి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే టర్మ్ సెంటెన్స్ ఉండే వాళ్ళకి, అంటే టర్మ్ సెంటెన్స్ అంటే ఒక 10 ఏళ్ళని, 5 ఏళ్ళని, లేకపోతే 7 years అని అట్లా వేస్తారు కదా. వాళ్ళకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్న గుడ్ కాండక్ట్ ప్లస్ వర్క్ అనే రిమిషన్ ఉంటది. నెలకు 5 రోజులు వేయచ్చు. అంటే సూపరింటెండెంట్ ఏం చేస్తాడంటే వాడు బాగా చేస్తున్నాడా, బిహేవియర్ బాగుందా, ఈ 2 చూసి నెలకి 5 రోజులు మార్క్స్ వేస్తాడు. సో ఆ మార్క్స్ ఏంటంటే 5 days వాడి శిక్ష తగ్గినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ 10 years శిక్ష పడిన వాడికి దగ్గర 33% వరకు కూడా రిమిషన్ పడుతుంది. అది మాక్సిమం అది అవకాశం ఉంది. ఆ రిమిషన్ పడినప్పుడు ఏమవుతుందంటే వాడిని 7 సంవత్సరాలకి అటు 7.5-8 మధ్యలో క్యాలిక్యులేషన్ చేసి నీచ్. సో ఆ రకంగా వి ఎన్షూర్ దట్ ప్రిజనర్స్ లో గుడ్ కాండక్ట్ అనేది ఎన్షూర్ చేస్తాం. ఆ రిమిషన్ అనేది వాళ్ళు గుడ్ కాండక్ట్, మేము మంచిగా ఉంటే తొందరగా వెళ్తాం అనేది సైకలాజికల్ గా. అట్ ద సేమ్ టైం లైఫర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గుడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళని కొన్ని సెక్షన్స్ వాళ్ళని, కొన్ని బాల్డ్ సెక్షన్స్ ఉన్నాయి. కిడ్నాప్ అని కానివ్వండి, లేకపోతే ఎండ్ లైఫ్ అని కానివ్వండి, లేకపోతే రేప్ అని కానివ్వండి, ఇట్లాంటి వాటికి ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని పక్కన పెట్టేసి జస్ట్ ఏదైతే ఈ క్షణికావేశం అన్నారు చూసారా, ఆ క్షణికావేశంలో చేసిన వాళ్ళు ఓన్లీ 302 ఉన్న వాళ్ళని, కొన్ని సెక్షన్స్ వాళ్ళని ఏం చేస్తుందంటే 7 years అవగానే 3 ఏళ్ళు రిమిషన్ ఉండాలి. 7 years ఏమో రియల్ టర్మ్, 3 సంవత్సరాలు ఏమో రెమిషన్. 7+3 జీవో అంటాం అనమాట. రెమిషన్ ఇచ్చేసి రిలీజ్ చేసేస్తాం. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇష్టం అయితే చేసేవాళ్ళు, లేదా ఒక పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ ప్రకారం ఏంటంటే సంవత్సరానికి 3 spells పెట్టారు. ఆ 3 spells లో కూడా ఎలిజిబుల్ లోనే మనం పంపిస్తున్నాం. సో ఆ పంపించినప్పుడు ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారు ఫస్ట్. దాని ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మనం పంపిస్తాం. పంపించిన తర్వాత గవర్నమెంట్ స్క్రూట్నీ చేస్తుంది. స్క్రూట్నీ చేసి వాళ్ళలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేస్తారు. టోటల్ సెంట్రల్ జైల్లో, మన కడప సెంట్రల్ జైల్లో ఎంత మంది ఖైదీలు ఉన్నారు సార్ టోటల్? యాజ్ ఆన్ టుడే 544 ఎంత ఉన్నారు. ఆ స్టాఫ్ ప్యాటర్న్ వచ్చేసరికి వాటర్స్ వచ్చేసరికి ఒక 130 మంది. కాకపోతే వేకెన్సీస్ ఉన్నాయి. మనం ఏంటంటే లాకప్ చేంజెస్ ని బట్టి మన డిఐజీ సార్ని కానీ డీజీ సార్ని కానీ అడిగితే కొద్దిగా డిప్యుటేషన్ నుంచి అట్లా ఇస్తున్నాం. వేకెన్సీస్ మాత్రం కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. విఐపీస్ కి స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటుంటారు. ఇవన్నీ మూవీస్ లోనేనా, రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది? కోర్టు ఏం చేస్తుందంటే కొంతమంది విఐపీలకి స్పెషల్ కేటగిరీ అని ఇస్తుంది. స్పెసిఫై చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. దాని ప్రకారం వాళ్ళకి కొంత స్పెషల్ అడ్వాంటేజెస్ ఏం లేదు. డైట్ లో ఏం చేస్తారంటే వాళ్ళకి మటన్ ఒకటి సప్లై చేస్తారు ఎవ్రీడే. మటన్ సాయంత్రం ఒక అడిషనల్ కర్రీ ఒకటి ఉంటుంది. ఈ టీవీ అన్నారు చూసారా, టీవీ ఈ రోజున ప్రతి బ్యారక్ లో ఉంటది.
ఇప్పుడు సి క్లాస్ ప్రిజనర్స్ అంటే అన్ని ప్రిజనర్స్ కి అందరికీ యాక్సెస్. ఇప్పుడు మా దగ్గర ఉన్నారంటే అందరి దగ్గర టీవీలు ఉన్నాయి. ఆ టీవీలు ఏంటంటే మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేసి ఏదైతే చూడాలో ఎడిటింగ్ చేసి ఆ అన్నాన్ని ప్రసారం చేస్తాం. సో ఎడిటింగ్ అనేది ఉంటుంది. సో ఆ టీవీలు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఒకప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఉండేది. ఈ రోజున ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫెసిలిటీ. అండ్ మా దగ్గర అయితే పైన సోలార్ హీటర్స్ ఉన్నాయి, హాట్ వాటర్ ఉంటుంది, ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి, ఆర్ఓ వాటర్ ఉంటుంది. అది ఫోన్ యాక్సెస్ అనేది ఎవరికి లేదు. డ్రాప్ చేస్తున్నారు. మోడల్ ప్రెజెంట్ యాక్ట్ తెచ్చారు 2023. ఇప్పుడు మేము కూడా ఐఎంఆర్సీ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ స్టేట్ కి మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ తర్వాత మోడల్ ప్రెజెంట్ యాక్ట్ లో కూడా ఇట్ ఈస్ మేడ్ ఏ క్రైమ్ 3 years పనిష్మెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది మ్యామ్. డ్రాఫ్ట్ ఉంది, అది ఇంకా యాక్ట్ అవ్వలేదు. ఎందుకు చేశాం రా ఇలా అంటూ ఇక్కడికి వచ్చి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ ఒక మెకానిజం డెవలప్ చేసింది, సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని. కొత్తగా అడ్మిషన్స్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ ఎక్స్పోజ్ దట్ ఇంక్యుబేషన్ సెంటర్ అన్నమాట. ఆ సెంటర్ లో ఎవరు ఉంటారంటే మెంబర్స్, నేను, తర్వాత మా వెల్ఫేర్ ఆఫీస్ ఒక ఆయన ఉంటారు, డిప్యూటీ సూపరింటెండెంట్, వీళ్ళందరూ. తర్వాత బయట నుంచి వచ్చేసరికి ఎన్జిఓ నుంచి సోషల్ వర్కర్స్ వస్తున్నారు. నాకు సన్మానం చేశారు వాళ్ళిద్దరు సోషల్ వర్కర్స్ అన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత సైకాలజీ మేడం ఒక వచ్చారు. మేమేంటంటే రామనాథ యూనివర్సిటీని అప్రోచ్ అయ్యాము. బీసీ గారు ఏంటంటే సర్వీసెస్ ఆఫ్ దేర్ ప్రొఫెసర్ మేడం ఒక ఆవిడ్ని ఇచ్చేసారు. దే విల్ అసెస్. సోషల్ వర్కర్స్ ఏం చేస్తారంటే అసలు వీళ్ళు ఎందుకు క్రైమ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాగ్, ఎందుకంటే యూనిఫామ్ వేసుకొని వాళ్ళు చెప్పరు మ్యామ్. ఎందుకంటే యూనిఫామ్ మీద ఒక నెగిటివ్ థాట్ కావచ్చు, లేకపోతే మేమేంటంటే అట్ ద సేమ్ టైం కాంట్ ఎన్ఫోర్స్ లా అండ్ ఆర్డర్ అండ్ వెల్ఫేర్. సో వీళ్ళు వస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతున్నారు. మేము 174 కేసెస్ ని అనాలిసిస్ చేశాం. అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సోషల్ వర్కర్స్ కొన్ని ఇన్పుట్స్ ఇస్తారనమాట. ఆ ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి పోతుంది. సైకాలజిస్ట్ ఏంటంటే పారామీటర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చెక్ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ఇఫ్ సైకియాట్రిస్ట్ ఈజ్ నీడెడ్, దిస్ విల్ బి రెఫర్ టు సైకియాట్రిక్ మేడం. సైకియాట్రిక్ మేడం ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామిన్ చేసి ఇతనికి మెడికేషన్ అవసరం అనుకుంటే సైకియాట్రిక్ హాస్పిటల్ కి రెఫర్ చేస్తారు. జీజీహెచ్కి వెళ్తారు. జీజీహెచ్ ఇప్పుడు మనకు కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు మ్యామ్. ఏంటి మన మెడికేషన్ అవసరమా, జస్ట్ కౌన్సిలింగ్ తో సెట్ అవుతుందా అనేది వాళ్ళు డిసైడ్ చేసి back to the present.